పక్షి చెప్పే జీవిత పాఠాలు. మనం పక్షి నుంచి గూడా కొంత మోరల్ నేర్చుకోవచ్చండి. పిట్ట కొంచెం కూత ఘనమంటే మనం ఊరికే అనలేదు. మనం ఈ సామెతను ఎలా వాడుతున్నా సరే, పిట్ట లేదా పక్షి ఘనత మాత్రం గొప్పే. గుప్పెడంత కూడా లేని పక్షులు మనకి జీవిత పాఠాలు నేర్పాయి. వాటిని మనం గౌరవించాలి, పాటించాలి కూడా. అది ఎలా అంటే పిల్లల సంరక్షణ. పక్షులు వాటికే ప్రేముంటుంది అనుకోలేము. గుడ్డు పెడుతుంది. తర్వాత పొదిగి పిల్లలయ్యేదాకా వాటిని సంరక్షిస్తుంది. అవి రెక్కలు విప్పుకొని ఎగరడం నేర్చుకునేదాకా రోజు గూటిగా ఆహారం తెస్తుంది. అవకాశం ఉంటే గమనిస్తుంది. తప్పకుండా ఒక సమయానికి వాటికి ఆహారం తేవడం ఏ పక్షి మర్చిపోదు. నోటితో ప్రేమగా తినిపిస్తుంది. వాటికి ఆ బాధ్యతను చాలా ఓర్పుగా నెరవేరుస్తుంది. మనమైతే మనుషులం, భావోద్వేగం ఉన్నవాళ్ళం. మనం తల్లిదండ్రులుగా నిర్వహించాల్సిన బాధ్యతను పక్షి నేర్పుతుంది. ఇంకా పిల్లల సంరక్షణ గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా అలుపెరగని పోరాటం. పక్షి గూడు కట్టుకునే విధానం చూడండి. ఎంతో ఆశ్చర్యంగా ఒక కొమ్మ, పుల్ల తెచ్చి గూడును అల్లిస్తాయి. అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు వానకో, వరదకో, గాలికో, మనుషుల వల్ల నాశనం. అలాగని ఓడిపోయామని తెలిసి ఊరుకుంటాయా? మళ్ళీ మరో చోట వెతుకుని గూడు మనం కూడా ఇలా ఓటమి ఒప్పుకోకుండా ప్రయత్నిస్తూ ఉంటే విజయమే మన వెంట ఉంటుంది. ఇంకా మిత భోజనం. పక్షులు ఏంటంటే ఉన్న దాంట్లో కొంచెం కొంచెమే తింటాయండి. గుప్పెడు ధాన్యం బయట ఆరబోసినా పక్షులు కావాల్సినంత 4, 5 గింజలు తీసుకొని ఎగిరిపోతుంది. అది అండి. పక్షులు ఎంత మితంగా మనకి భోజనం చేస్తాయో మనం ఇది కూడా ఒకటి నేర్చుకోవచ్చు. ఇంకా అవసరమైతే ఆ పక్షి అంతవరకు తింటుంది. రాత్రి మళ్ళీ పక్షి భోజనం చేయదు. అలాగే తన ఆహారపు అలవాట్లను ఎప్పటికీ మర్చిపోదు. అలాగే ఎప్పుడూ కూడా ఒక చోట కూర్చొని ఉండదు. ఎగురుతూనే ఉంటుంది. మన జీవనశైలి ఎలా ఉండాలో మన ఆరోగ్యం కోసం మనం నేర్చుకోవాలో చూడండి. గుప్పెడు ధాన్యం కోడితో అది దానికి కావాల్సిన గింజలు మాత్రమే తిని ఎగిరిపోతుంది. మనం కూడా అంతే. ఉన్నాయి కదా అని తింటూ కూర్చుంటే సరిపోదు. మితంగా తినడం, దానికి తగ్గట్టు పనిచేయడం మనం నేర్చుకోవాలి. నిద్రపోదు. మనకు చాలా పక్షులు ఉంటాయి. ఏంటంటే మనకు చాలా అది పక్షులు ఎలా నిద్రపోతాయో చూద్దాం. మనకు చాలా 100 రకాల అయినా రోజు నిద్ర లేవని బద్ధకం. కానీ పక్షిని చూడండి. పరిస్థితి ఏదైనా కాలం ఉదయం ముందే ప్రకృతిలో చేరుకుంటుంది. హాయిగా తన పనులు తను చేసుకుంటూ గాల్లో ఎగిరిపోతుంది. ఆ విధంగా కూడా మనలాగే పగలు లేటుగా లెగవడం, బద్ధకంగా ఉండడం ఇలాంటివి చెయ్యదు. కాబట్టి పక్షిని చూసి ఇది కూడా మనం ఒకటి నేర్చుకుంది. అది సమయానికి ఆహారం తేవడం, పిల్లలకి గూడు కట్టుకోవడం, మళ్ళీ అవి రెక్కలు వచ్చేంత వరకు వెయిట్ చేయడం, ఇవన్నీ అంటే అదొక సమయపాలన చేస్తుంది మనము. కాబట్టి అలాగే పక్షిలాగా ఒక సమయపాలన చేయడం నేర్చుకోవాలి. నిద్రపోకుండా సమయాన్ని వేస్ట్ చేయడం నేర్చుకో. సొంత ఇల్లు కట్టుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం. అది మనకి 100 పనులుంటాయి. అయినా కానీ మనం రోజు ఉదయాన్నే నిద్ర లేవాలంటే బద్ధకం. కానీ పక్షిని చూడండి. ఏ పరిస్థితి అయినా, ఏ కాలమైనా సూర్యోదయం కన్నా ముందే ప్రకృతిలో చేరుకుంటుంది. హాయిగా విహరిస్తుంది. తన బాధ్యతల పనులు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి పక్షుల ద్వారా మనం ఇల్లు కట్టుకోవడం, మితంగా తినడం, సమయానికి పనులు చేసుకోవడం, ఇలా అలుపెరగని ఒక గూడు కట్టుకొని చెదిరేసి అలుపెరగకుండా మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ వేరే గూడు కట్టుకోవడం అలా. ఇవన్నీ పక్షిని చూసి అలుపెరగని పోరాటం కానీ, సమయపాలన కానీ ఇవన్నీ మనం పక్షిని చూసి మనం నేర్చుకోవచ్చు అండి.